భూతం యొక్క బీభత్సం. ఒక రత్నాపురం అనే రాజ్యం ఉండేది. అక్కడ భానుప్రతాప్ అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని కుటుంబంలో రాజు మరియు అతని రాణి మరియు అతని 6 పిల్లలు ఉండేవారు. రత్నపురంలో భూతం యొక్క బీభత్సం పెరుగుతూ ఉంటుంది. ఆ భూతం రాజ్యంలోని పిల్లలను ఎత్తుకుపోతూ ఉంటుంది. రాజ్యంలో ఉండే జనాలు వాళ్ళ పిల్లల్ని సంరక్షించుకోవడానికి రాత్రంతా కాపలా ఉండేవారు. ఒకరోజు ఆ భూతం ఒక పిల్లవాడిని ఎత్తుకుపోతూ ఉంటుంది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ రాజుకి మొత్తం తెలియజేస్తారు మరియు ఇలా చెప్తారు, రాజుగారు, మా అబ్బాయిని మీరే కాపాడాలి. రాజు ఇలా చెప్తాడు, మీరు కంగారు పడకండి. నేను ఇప్పుడు వెంటనే ఆ భూతం దగ్గరకు వెళ్ళి నీ కొడుకుని నేను విడుదల చేస్తాను. రాజు ఇలా చెప్పి గుర్రంపై స్వారీ చేస్తూ భూతం దగ్గరకు రాజు వెళ్తాడు. ఆ భూతం పిల్లవాడిని అడవి లోపలికి తీసుకువెళుతూ ఉంటుంది. రాజు కూడా అడవి లోపలికి వెళుతూ ఉంటాడు. ఇక్కడ రాణి మరియు పిల్లలు రాజు గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా చింతిస్తూ ఉంటారు. తెలియదు కానీ భూతం ఏమి చేసిందో అని. రాజు భూతం చేతికి దొరికిపోతాడు. ఆ భూతం అతన్ని మరియు ఆ పిల్లవాడిని చంపివేస్తుంది. రాణి ఉదయాన్నే రాజును వెతకడానికి ఆ సైనికులను అడవికి పంపిస్తుంది. సైనికులు అడవికి వెళ్ళగానే అక్కడ చూస్తారు రాజు అక్కడ మరణించి ఉండడాన్ని, తోడుగా ఆ పిల్లవాడిని కూడా. సైనికులు 2 శవాలను తీసుకుని రాజ్యానికి వెళతారు. రాణి రాజు చనిపోయిన వార్త వినగానే అకస్మాత్తుగా ఆమె కూడా చనిపోతుంది. మొత్తం రాజ్యం చెదిరిపోతుంది. రాజు యొక్క తమ్ముడు, అతను చాలా క్రూరుడు, ఆ శాసనంపై రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడు. అతను అతని అన్నయ్య వాళ్ళ పిల్లలని చాలా కంగారు పెడుతూ ఉంటాడు. వాళ్లను మెహల్ బయట ఉన్న ఒక గుడిసెలో పెడతాడు. రాజు యొక్క కూతురు 6 పిల్లలలో పెద్ద ఆమె. ఆమె చాలా తెలివిమంతురాలు. ఆమె రాత్రింబగళ్ళు వాళ్ళ తమ్ముళ్ల గురించి కాపలా ఉంటుంది. ఒకరోజు ఆమె చాలా అలసిపోవడం వలన వెళ్ళి నిద్రిస్తుంది. అప్పుడే ఆ భూతం వచ్చి ఆ 5 పిల్లలను తీసుకువెళ్ళిపోతుంది. ఉదయాన్నే వెళ్ళి బయట చూస్తే అక్కడ వాళ్ళ తమ్ముళ్ళు లేనందున చాలా ఏడుస్తుంది. ఎక్కువ ఏడవడం వలన ఆమె మాట ఆగిపోతుంది మరియు మూగగా అయిపోతుంది. ఆమె వాళ్ళ తమ్ముళ్లను వెతకడానికి వెళుతూ ఉంటుంది. చాలా వెతికిన తర్వాత కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడా కనిపించరు. ఆమె వాళ్ళ తమ్ముళ్లను వెతకడంతో అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుంటుంది మరియు అక్కడి నుంచి వాళ్ళ తమ్ముళ్లను వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఊరికి చెందిన రాజు అక్కడికి వస్తాడు. ఆమెను చూడగానే చాలా సంతోషిస్తాడు మరియు తెలుసుకుంటాడు ఆ అమ్మాయి ఎవరని. సైనిక రాజుకి మొత్తం విషయం చెప్తాడు, ఎలా ఆమె తల్లిదండ్రుల మరణం అయిందని మరియు ఎలా వాళ్ళ తమ్ముళ్లను భూతం ఎత్తుకుపోయిందని. రాజు అదంతా విని చాలా దుఃఖిస్తాడు మరియు ఇలా అంటాడు, ఆ అమ్మాయిని మేల్కి తీసుకొనిరా, నేను ఆ అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకుంటాను. సైనికులు ఆ అమ్మాయిని మెహల్కి తీసుకుని వస్తారు. రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మరియు ఆమెని చాలా ప్రేమిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు మరియు రాణికి ఒక అందమైన బాబు పుడతాడు. రాజా రాణితో ఇలా అంటాడు, ఇప్పుడైనా ఏదో ఒకటి చెప్పు, నేను కోరుతున్నాను. ఈ పిల్లాడి పేరు నువ్వు స్వయంగా పెట్టు. రాణి చెప్పలేకపోతుంది. రాజుకి ఒక వెంట్రుక తెంచి ఇస్తుంది మరియు తోడుగా ఒక ముత్యం ఇస్తుంది. రాజు అంటాడు, దీని అర్థమేంటి? చాలా ఆలోచించిన తర్వాత రాజు రాణితో ఇలా అంటాడు, బాలముత్యం అని పేరు పెడతావా ఇప్పుడు మన అందమైన ఈ పిల్లాడికి? రాణి తల ఊపుతూ సరే అని అంటుంది. రాజు రాజకుమారుడికి బాలముత్యం అని పేరు పెడతాడు. ఒకసారి రాజు ఇలా ఆలోచిస్తాడు, ఎందుకు నేను రాణి యొక్క తమ్ముళ్ల గురించి వెతకకూడదు అని. వాళ్ళ తమ్ముళ్లను వెతకడంతో బహుశా రాణి యొక్క మాట తిరిగి వస్తుందేమో అని. రాజు వాళ్ళ సైనికులను తోడుగా తీసుకుని రత్నపురంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. రాజు చూస్తాడు, అక్కడ 5 అందమైన జింకలు ఉంటాయి. అవి అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. రాజుకు ఆ జింకలు చాలా బాగా నచ్చుతాయి. రాజు ఆ 5 జింకలను తీసుకుని మెహల్కు వెళ్తాడు. రాణి ఆ జింకలను చూసి చాలా సంతోషిస్తుంది మరియు ఆమె ప్రేమతో ఇలా అంటుంది. అప్పుడు చూస్తుంది, జింక యొక్క కాలుకు ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ 5 జింకలకు ఉంటుంది. ఆ లాకెట్ వాళ్ళ తమ్ముళ్ల మెడకు వేసి ఉండేది. ఆమె ఆలోచిస్తుంది,
ఆ భూతం మా తమ్ముళ్లను జింకలుగా మార్చింది. ఆమె చాలా ఏడుస్తుంది. అప్పుడు రాజు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. రాణి ఇలా చెబుతుంది, నువ్వు ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. నా 5 తమ్ముళ్ళు ఇలా జింకలుగా మారారు. రాజు చాలా సంతోషిస్తాడు రాణికి మాట రావడంతో. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఏంటి జింకలు నిజంగా నీ తమ్ముడ్లా? రాణి ఏడుస్తూ అవును అంటుంది. రాజు ఇలా ఆలోచిస్తాడు, ఈ రాణి ఒక 5 తమ్ముళ్లను మార్చడానికి నాకొకరి సహాయం కావాలి అని. ఆ శక్తివంతమైన బాబాను మెహల్కి పిలుస్తాడు మరియు అతనికి జింకల గురించి చెబుతాడు. బాబా ఇలా చెప్తాడు, భూతం యొక్క శక్తులతో జింకలుగా మారారు. నా దగ్గర వీళ్ళని సరిచేయడానికి ఒక ఉపాయం ఉంది. రాజా ఇలా అంటాడు, అలాగైతే సరే బాబా, నువ్వు వీళ్ళని సరిచేయి, నేను నీకు బహుమతినిస్తా. బాబా తన బలమైన శక్తులతో ఆ జింకలను మానవ రూపంలో మారుస్తాడు. రాణి అది చూసి చాలా సంతోషిస్తుంది. అప్పుడు రాజు మరియు రాణి వాళ్ళ తమ్ములతో కలిసి చాలా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. భయంకరమైన మంత్రగత్తె. ఒక బన్నాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక భయంకరమైన మంత్రగత్తె తిరుగుతూ ఉండేది. ఊరిలో ఉన్న జనాలందరూ ఆ విషయం గురించి చాలా కంగారుగా ఉంటారు. ఎందుకంటే రాత్రివేళ ఎవరైతే బయటికి వస్తారో ఆ మంత్రగత్తె వాళ్ళని తినేస్తూ ఉంటుంది. ఊరి వాళ్ళు 8 గంటలకు ముందే వాళ్ళ పనులు వదిలేసి ఇంటికి చేరుకుంటారు మరియు రాత్రి సమయంలో ఏ చప్పుళ్ళు వచ్చినా వాళ్ళు ఆ తలుపులను అస్సలు తెరవరు. ఒకసారి రాము వాళ్ళ ఇంటికి ఎవరో వస్తారు. అతను రాము యొక్క బాబాయ్ వాళ్ళ కొడుకు. రాముని కలవడానికి అతను ఊరికి వస్తాడు. రాము అప్పుడు వెంటనే ఇలా మాట్లాడతాడు, నాన్న హరీష్, నువ్వు 8 గంటల ముందే ఇక్కడ ఇంటికి రావాలి. ఇక్కడ మంత్రగత్త తిరుగుతూ ఉంటుంది. 8 గంటల తర్వాత ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళని వెంటనే చంపేస్తుంది. హరీష్ ఇలా అంటాడు, అరే రాము అన్నయ్య, నేను ఇవన్నీ అస్సలకి నమ్మను. మంత్రగత్తె అనే వాళ్ళు అసలుకి ఎవ్వరూ లేరు. అదంతా మన భ్రమ మాత్రమే. రాము ఇలా అంటాడు. లేదు లేదు హరీష్, నువ్వు త్వరగా రావాలి ఇంటికి. హరీష్ అంటాడు, సరే అన్నయ్య, నువ్వు త్వరగా అంటున్నావు కాబట్టి వస్తానులే. అది చెప్పి అతను అడవిలో తిరగడానికి వెళతాడు మరియు ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ నిజంగానే ఊరిలో మంత్రగత్తె ఉంటే అయితే తప్పకుండా ఆమెను ఊరి నుండి వెళ్ళగొట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలి. అతను ఆలోచిస్తూ ఒక నది ఒడ్డుకి చేరుకుంటాడు. అతను చూస్తాడు, అతనికి అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది. అతను ఆలోచిస్తాడు, ఇంత దట్టమైన అడవిలో ఇక్కడెవరు ఉంటారు? అతను గుడిసెలో వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఒక పండితుడు అక్కడ ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. హరీష్ ఆలోచిస్తాడు, బహుశా ఈ పండితుడు సాయం చేస్తాడేమో. హరీష్ ఆ పండితుడిని తీసుకుని ఊరికి బయలుదేరుతాడు. హరీష్ ఇంటికి చేరుకోవడానికి రాత్రి అవుతుంది. ఎప్పుడైతే ఆ ఇద్దరు ఊరికి చేరుకుంటారో మంత్రగత్తె అక్కడికి వచ్చేస్తుంది. పండితుడు ఆ మంత్రగత్తెని బంధించడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ మంత్రగత్తె ఎంత శక్తివంతమైనది అంటే పండితుడు ఆమెని బంధించలేకపోతాడు. మంత్రగత్తె హరీష్ని పట్టుకుంటుంది. పండితుడు తన మంత్రంతో మరియు గంగాజలంతో హరీష్ను ఆ మంత్రగత్తె నుండి కాపాడతాడు. మంత్రగత్తె పైన ఆ గంగాజలం పడడంతో అక్కడి నుండి పారిపోతుంది. పండితుడు హరీష్తో అంటాడు, ఈమె చాలా శక్తివంతమైన మంత్రగత్త. ఈమెను కొద్ది సమయం మాత్రమే నేను వెళ్ళగొట్టగలను, కానీ ఈమెను బంధించలేము. అది వినగానే హరీష్ చాలా చింతిస్తాడు మరియు పండితుడితో అంటాడు, పండిత గారు, ఏదో ఒక ఉపాయం చూడండి. గ్రామంలో ఉండే వాళ్ళ సమస్యని దూరం చేయండి. పండితుడు అంటాడు, నాకు ఒక సిద్ధ తాంత్రికుడు తెలుసు. పెద్ద పెద్ద భూతాల యొక్క శక్తులను సీసాలో బంధించి పెడతాడు మరియు పాతి పెడతాడు. హరీష్ అంటాడు, పండిత గారు, అతని స్థలం ఎక్కడో చెప్పండి, నేను ఉదయాన్నే అక్కడికి చేరుకుంటాను. పండితుడు అంటాడు, నైనా ఆ తాంత్రికుడు కొండ మధ్యలో ఉంటాడు. హరీష్ ఉదయాన్నే తాంత్రికుణ్ణి కలవడానికి కొండపైకి వెళ్తాడు.
అక్కడ వెతికిన తర్వాత తాంత్రికుని యొక్క కుటీరం కనిపిస్తుంది. హరీష్ త్వరగా తాంత్రికుని దగ్గరికి వెళతాడు మరియు అతనికి అన్నీ చెబుతాడు. తాంత్రిక బాబాయ్ ఇలా అంటాడు, నైనా నువ్వు ఏం కంగారు పడకు. దుష్టమైన మంత్రగతులను నేను సులభంగా బంధిస్తాను. నువ్వు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు. హరీష్ ఆ తాంత్రిక బాబాని తోడుగా తీసుకుని వెళ్తాడు. ఊరికి వెళుతూ ఉండగా అలాగే సాయంకాలం అవుతుంది. తాంత్రికుడు మరియు హరీష్ ఇద్దరూ ఇంటి లోపలికి వెళతారు. రాత్రి కావడంతో మంత్రగత్తె ఊరిలోకి వస్తుంది. తాంత్రికుడు అంటాడు, హరీష్ నువ్వు బయటికి వెళ్ళు. ఎప్పుడైతే నిన్ను మంత్రగతి పట్టుకుంటుందో అప్పుడు నేను బంధిస్తాను. హరీష్ బయటికి వెళతాడు. మంత్రగత్తె అతను బయటికి రావడంతో అతన్ని బంధిస్తుంది. అప్పుడు వెంటనే తాంత్రిక బాబా బయటికి వస్తాడు మరియు మంత్రంతో ఆ మంత్రగత్తెని ఆ సీసాలో ఆ మంత్రగత్తెను బంధిస్తాడు మరియు హరీష్తో అంటాడు, నైనా నువ్వు ఈ ఊరికి దూరంగా దీన్ని పాతిపెట్టు. ఒకవేళ ఈ సీసా తెరుచుకుంటే మళ్ళీ ఈ మంత్రగత బయటికి వస్తుంది. హరీష్ ఆ సీసాను ఊరి బయట అడవిలో పాతిపెడతాడు మరియు చాలా సంతోషంగా ఆ ఊరికి వస్తూ ఉంటాడు. కొద్ది సమయం తరువాత కొంతమంది పిల్లలు ఆడుతూ అడవికి చేరుకుంటారు. వాళ్ళు ఆడుతూ ఆ పాతిపెట్టిన సీసాను తీస్తారు మరియు ఆ సీసాను బయటికి తీస్తారు. ఆ సీసా తెరుచుకోవడంతో ఆ మంత్రగత్తె విడుదలవుతుంది. అయితే స్నేహితులారా, ఈ కథలను చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే మీరు ఏ కథను మిస్ కారు. కలుద్దాం వేరే కథలో. బాయ్ బాయ్.